ఉమెన్స్ డే అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక రోజు లేదా వారం జరుపుకుంటారు. కానీ మహిళా దినోత్సవం అనగానే వివిధ రంగాలలో ప్రావీణ్యం పొందిన మహిళలను పురస్కరించుకుంటాం. అది బాగానే ఉంది. మహిళలను పురస్కరించుకుంటాం. మహిళలు వివిధ రంగాలలో ఉన్నారు. కానీ అంతకుముందు స్వాతంత్రం రాకముందు మనం ఈ స్వేచ్ఛా గాలులు పీల్చుకోకముందు ఈ స్వేచ్ఛా గాలులు మనకు వచ్చేలా చేసిన వీర వనితలను ఒకసారి మనం తలుచుకుందాం. కిట్టూరు రాణి చిన్నమ్మ, ఈమె గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. కిట్టూరు రాణి ఈమె కర్ణాటక మల్లాసరాజును వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్నాక వీరికి ఒక కుమారుడు జన్మించాడు. దురదృష్టవశత్తు ఆ కుమారుడు మరణించడం జరుగుతుంది. ఈమె ఆంగ్లేయులు పెట్టిన పాలసీ నచ్చక వారిపై తిరుగుబాటుకు తిరుగుతుంది. ఆ పాలసీ ఏంటి అంటే ఎవరికైతే సంతానం లేదో వారు దత్తత తీసుకోకూడదు అనే పాలసీ నచ్చక ఆమె యుద్ధానికి దిగుతుంది. ఆ యుద్ధంలో చివరి అంచుల వరకు విజయాన్ని సాధిస్తుంది. కానీ ఆంగ్లేయులు నయవంచనతో ఆమె కోటలోకి ప్రవేశించి ఆమె ఆయుధాలు ఏవేవైతే ఉన్నాయో అందులో అన్నింటిలో బురదను వేస్తారు. ఎందుకంటే ఆయుధాలు పనికి రాకుండా చేసి ఆమె సైన్యాన్ని చుట్టుముట్టి ఆమెను జైలుకు తీసుకెళ్ళిపోతారు. అలా 5 సంవత్సరాలు జైలులో ఉండి అక్కడే చనిపోతుంది కిట్టూరు రాణి చిన్నమ్మ.